బేసికల్లీ 11 సీట్లు 40% ఓటింగు అనేది ఒక ప్రాంతీయ పార్టీ యొక్క స్థిరత్వాన్ని ప్రశ్నించేంత పరిస్థితి అది. అంటే అసలు ఆ పార్టీ సర్వైవ్ అయిద్దా, అసలు పూర్తిగా క్లోజ్ అయిపోతుందా అనే పరిస్థితి అయితే ఆ రోజు రిజల్ట్స్ చూసిన తర్వాత జనరల్గా ఎవరైనా అనుకునే పరిస్థితి. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ గొప్పతనం ఇది. నేను లీడర్లను, ఎందుకంటే లీడర్లు చాలామంది తమ స్వార్థానికి ఎటోళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు చూశారు మీరు. సో ఇది క్యాడర్ గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ నమ్ముతుంది ఏంటంటే ప్రజలు ఓడించలేదు వైఎస్ఆర్సీపీని, ఈవీఎంలు ఓడించినాయి అని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి జగన్ గారు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ప్రజలకు అది గుర్తు చేస్తూ పార్టీని బతికిచ్చింది కార్యకర్తలు. సో ఈ ప్రొసీజర్లో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఆబ్వియస్లీ ఒత్తిళ్లకు తలొగ్గి అవమానాలు బాగుపడుతున్నారా? అవమానం అంటే ఈ రోజున సార్ ఒకప్పుడు రాజకీయాల్లాగా లేవు. అసలు అవమానం గురించి ఆలోచించే రాజకీయ నాయకులు లేరంట. నేను ఎంతసేపు స్వార్థం, అంటే సంపాదన గురించే ఆలోచించుకోవటం, అంటే అధికారం ఎటు ఉంటే అటు ఉంటే బెటర్ అనుకోవటం. ఇప్పుడు జరుగుతున్న అక్రమ కేసులు దాడుల దృష్టిలో పెట్టుకొని మన మీద దాకా రాకముందే మనం పార్టీ మారితే బాగుండుద్ది అనుకోవటం, ఇలా అనేక కారణాల వల్ల మారినట్టు కనబడుతుంది. కానీ సో వాళ్ళు కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో అయితే ఎవరు వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఇప్పటిదాకా మరీ జగన్మోహన్ రెడ్డి గారిని భారీ స్థాయిలో విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక అక్కడికి వెళ్ళాం కాబట్టి తప్పక పార్టీ లైన్ వైజ్ మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ తప్పు చేశారు, నాకు ఈ అన్యాయం చేశారని ఎవరు చెప్పట్లేదుగా. చివరికి జయమంగళ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఏం చెబుతున్నారు, నాకు అక్కడ కూర్చోబెట్టి పిల్లనిచ్చి భోజనం పెట్టినట్టు పెడితే అల్లుని చూసుకున్నట్టు నేను ఆడదిని ఈడ వర్క్ చేస్తున్నట్టు ఉందని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో రాబోయే రోజుల్లో చాలామంది నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చే పరిస్థితి అయితే రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుస్తుంది.